హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం చైతన్యపురిలో ఉన్నాం. ఎందుకు అంటే తిరుమల క్లాసెస్ ఐఏఎస్, ఐపీఎస్, యూపీఎస్సీకి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఫర్ సివిల్ సర్వీసెస్ దానికి సంబంధించి సిఎండి తిరుమల గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ తిరుమల క్లాసెస్ గురించి చాలా వింటున్నాం, బయట విన్నాం కూడా. గతంలో కూడా నేను 1 or 2 ఇంటర్వ్యూస్ మీతో చేసి ఉన్నా. బట్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే మోర్ దెన్ గతంలోకి మించి ఇంకా స్టూడెంట్స్ కూడా ఎక్కువ మీ వైపు చూస్తున్నారు. ఎందుకు అంటే మీరు ఉదయాన్నే క్లాసులు స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా యూపీఎస్సీ కొట్టాలి అంటే ఏ విధంగా కొట్టాలి అనేది వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తున్నారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది ఇక్కడ అనేటువంటిది స్టూడెంట్స్ ఎక్కువ మంది మీ దగ్గరికి వస్తున్నారు అనేటువంటిది విని మరొకసారి మీతో ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఏంది అసలు అంటే పొద్దున్నే 5:30 మార్నింగ్ 5:30కి అసలు క్లాస్కి వస్తారా సార్? స్టూడెంట్స్ లేస్తారా జనరల్గా ఖచ్చితంగా వస్తారండి. మా దగ్గర నేను జనరల్గా ఏం చేస్తానంటే సార్, సరే మనం అఫీషియల్గా కోచింగ్ అవన్నీ రెగ్యులర్గా జరుగుతుండే మెథడే. బట్ యూపీఎస్సి అనేది చాలా పెద్ద ఎగ్జామ్, కానీ కష్టమైన ఎగ్జామ్ అయితే కాదండి. ప్రతి నార్మల్ స్టూడెంట్ కూడా దీన్ని క్రాక్ చేయడానికి అర్హుడే. ఓకే. బట్ దానికి కావాల్సినటువంటి స్ట్రాటజీస్ కానివ్వండి, సబ్జెక్ట్ ఇనిషియల్గా ఎంత స్మూత్గా అర్థమవుతుంది అంటే ఈ ఫస్ట్ 1 yearలో పిల్లలు చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు. ఆ టైంలో మనం వాళ్ళు ఎంత ఎక్కువ చదివిస్తే వాళ్ళ రిజల్ట్స్ అంత బాగా వస్తాయి అన్నమాట. ఓకే. బట్ నా దగ్గర నేనేం చేసుకుంటా అంటే ఎర్లీ మార్నింగ్ ట్యూషన్స్ కావాలని పెట్టాను సార్. ఈ ట్యూషన్స్లో నేనే స్వయంగా 5:30 కల్లా క్లాస్కి వచ్చేస్తాను. ఓకే. నాతో పాటు వాళ్ళు కూడా వస్తుంటారు. ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఒక 21 days మనం ఏదన్నా ఒక పని చేస్తే దానికి మనం అలవాటు పడతామంటాం. ఓకే. ఫస్ట్ 2 days పిల్లలు నన్ను చూసి వచ్చారు కష్టంగా, బట్ తర్వాత వాళ్ళని చూసి నేను వస్తున్నాను. ఎందుకంటే 5:30 అంటే 5:30కి వచ్చి కూర్చుంటున్నారు ఇక్కడ. ఆ టైంలో ఏదైతే వింటున్నారో, ఏదైతే చదువుతున్నారో అది అవుట్ అండ్ అవుట్ వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళటం వల్ల వాళ్ళు అందరికంటే 10 రెట్లు ముందుగా ఉండే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ. సో 5:30 అనేది సార్ మన ఇండియన్ కల్చర్లో చూసుకున్నా కూడా సూర్యోదయానికి ముందే లేవాలి, సూర్యాస్తమైన తర్వాతే నిద్రపోవాలి అని కొన్ని కాన్సెప్ట్లు అనేవి ఉన్నాయి. బట్ ఎవరైతే మార్నింగ్ 5:30కి లేసి వస్తారో వాళ్ళకి డే లాంగ్ ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ క్లియర్గా వర్క్ చేస్తుంది, దానిపైన ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఓకే. బట్ నా దగ్గర ఇట్స్ అ ఫార్చునేట్ దట్ పిల్లలందరూ కూడా మార్నింగ్ వస్తారు సార్. ఆన్లైన్లో ఒక 50 మంది, ఆఫ్లైన్కి ఒక 50 మంది మార్నింగ్ 5:30కి కూర్చుంటాయి ఇక్కడ. ఓకే. లైక్ వాళ్ళని చూస్తే నాకు కూడా చాలా ముచ్చటగా ఇంకా బాగా చదువు చెప్పాలి అని ఒక ఉద్దేశం. బట్ ఈ మార్నింగే ఎందుకు ఎంచుకున్నాను అంటే నేను, మా దగ్గర ఏం జరుగుతుందంటే సార్, ఇప్పుడు క్లాసులు అనేవి జనరల్గా జరుగుతూ ఉంటాయి. బట్ ఈ మార్నింగ్ ట్యూషన్స్లో చాలామంది బేసిక్స్ లేకుండా రావటం కానీ కోచింగ్కి ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. సరే బేసిక్సే కాకుండా అంతకు మించి నేను మార్నింగ్ ట్యూషన్స్లో రివిజన్ చేయగలిగితే పిల్లలు అనేవాళ్ళు రియల్ సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యే టైంకి మాస్టర్స్ అయి ఉంటారు. మా ఫ్యాకల్టీ దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి చెప్పడం వల్ల ఇక్కడ పిల్లలు బాగా బెనిఫిట్ అవుతారు అనేది నా ఉద్దేశం. ఓకే. ఎందుకంటే సార్ కొత్తలో సబ్జెక్ట్ అర్థం కాక డిఫికల్ట్ అని లాజిక్స్ తెలియక చాలామంది డీవియేట్ అయిపోయి చదవకుండా ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. నా దగ్గరకు వచ్చిన ఏ పిల్లడు కూడా ఆ ప్రాబ్లం అనేది రాకూడదు. వాళ్ళకి ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లం నాది. ఓకే. నేనే స్వయంగా మార్నింగ్ 5:30కి రావడం, వాళ్ళకి దగ్గరుండి క్లాసులు చెప్పడం, ఆ ట్యూషన్స్ దగ్గరుండి చెప్పడం, వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి కాన్సెప్ట్స్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం అనేది నా బాధ్యత. అది నా బాధ్యత, నేను చేస్తున్నాను. పిల్లలు కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. వీఆర్ హ్యాపీ టుగెదర్ సార్. అంటే ప్రిపేర్ అవ్వటం ఒక ఎత్తు అయితే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. టైం కల్లా లోపల ఉండాలి, గేట్ దాటి లోపల ఉంటేనే లోపలికి రానిస్తారు. టైం అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం దాటినా కూడా గేట్ క్లోజ్ చేస్తారు, లోపలికి రానివ్వరు. కానీ మార్నింగ్ 5:30కి రావాలంటే క్లాసులు కూడా అలాగే ఉంటుందా? ఇది ఎక్కడి నుంచి ఈ శిక్షణ అనేది స్టార్ట్ అవుతుందా? జనరల్గా సార్ ఎక్కడైనా డిసిప్లిన్ అనేది ఎక్కడైనా ఇంపార్టెంటే సార్. నేనేమంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందే డిసిప్లిన్ వస్తుందంటే అది రాంగ్ అనమాట. ఓకే. సో డిసిప్లిన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మనం చాలా ఏమంటారు దీన్ని ఎలా చెప్పాలి, మంచిగా బ్రతకాలన్నా, గౌరవంగా బ్రతకాలన్నా, లేదు ఒక స్థాయిలో బ్రతకాలన్నా ప్రతి దానికి కూడా డిసిప్లిన్, దానికి సంబంధించిన కొన్ని ప్రిన్సిపల్స్ అనేది మనకు అవసరం. నేను మన ఇన్స్టిట్యూషన్లో పిల్లలు ఎవరైతే వస్తారో వాళ్ళకి డిసిప్లిన్ నేర్పిస్తాను, అట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్స్ కూడా నేర్పిస్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఆన్సర్ చెప్పారు, లేకుంటే ఒక అమ్మాయి మంచిగా ఆన్సర్ చెప్పింది, వెరీ గుడ్ అమ్మ అంటారు. అలాగే ఒక అమ్మాయి రాంగ్ ఆన్సర్ చెప్పింది, తెలియని విషయాన్ని రాంగ్ ఆన్సర్ చెప్పినా కూడా నేను ఏమన్నా
బట్ 2-3 టైమ్స్ మనం చెప్పింది వాళ్ళు చదివింది రాంగ్ ఆన్సర్ చెప్పినప్పుడు కొంచెం గట్టిగా బ్రెయిన్ ఎక్కడ పెట్టారు, ఇంకొంచెం బాగా ఫోకస్ చేయాలి కదా అని కొంచెం మందలించడం కానివ్వండి. అంటే టీచర్ పని ఏంటంటే సార్, మీరు మంచి చేసినప్పుడు మిమ్మల్ని కొంచెం అప్లాజ్ చేసి ఎంకరేజ్ చేస్తాం. తెలిసింది మళ్ళీ తప్పు చేసినప్పుడు కరెక్ట్ చేసే ప్రాసెస్ కూడా మాదే. అంటే మీ పేరెంట్స్ తర్వాత, మీ అన్నదమ్ముల తర్వాత అంత రెస్పాన్సిబిలిటీ మాకే ఉంటుంది. అంతే కదా. ఒక పేరెంట్ తర్వాత పిల్లోడు సక్సెస్ కోరుకునేది మేమే, టీచర్ మాత్రమే ఎలాంటి స్వార్థం లేకుండా కోరుకుంటారు. సో అందుకని వాళ్ళు మంచి చేస్తే వాళ్ళని అప్లాజ్ చేయడం, తప్పు చేసినప్పుడు కొంచెం కరెక్ట్ చేస్తూ దాన్ని అడ్వైజ్ చేయడం మా టీచింగ్లో మా బాధ్యత. ఓకే. సో ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకున్నప్పుడు డిసిప్లిన్ అనేది ఎవ్రీడే మీ డైలీ రొటీన్ అవ్వాలి. ఆ డైలీ రొటీన్ ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ నుండి నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే మేము కూడా ఫాలో అవుతున్నాం. అంటే అసలు సబ్జెక్ట్స్లో వస్తున్నటువంటి డౌట్స్ ఎలా క్లియర్ చేసుకోవాలి? మీరు చెప్తూ ఉంటారు, వీళ్ళు వింటూ ఉంటారు, ఈ డిసిప్లిన్ ఈ క్లాసులు అన్నీ టైం టు టైము జరుగుతూ ఉన్నాయి. బట్ వచ్చిన మధ్యలో వస్తున్న డౌట్స్ని ఎలా క్లారిఫై చేసుకోవాలి, ఎలా క్లియర్ చేస్తారంటే ఏం చెప్తారు సార్? దీనికి ఏంటంటే సార్, ఇప్పుడు జనరల్గా మనకి స్ట్రెంత్ అనేది ఒక 200 లేకుంటే 300 ఉన్నప్పుడు డౌట్స్ క్లారిఫై చేసుకోవడం పిల్లలకి చాలా కష్టం అవుతుంది. వాళ్ళప్పుడు సబ్జెక్ట్ అర్థం కాకపోవటం, దానివల్ల నిరుత్సాహంగా ఉండి ఈ సబ్జెక్ట్ నాకు రాదు అని చెప్పి స్లోగా డైవర్ట్ అవుతారు. ఓకే. బట్ నా దగ్గర పర్టికులర్గా నేను నా గురించి ఎందుకు మాట్లాడతాను అంటే, మీరు చూసారు క్లాస్ రూమ్ లిమిటెడ్ స్ట్రెంత్ 50 చైర్లే ఉన్నాయి. ఈ 50 చైర్లు నేను అందరిపైన ఫోకస్ పెట్టగలను. క్లాస్లో డౌట్ వచ్చినప్పుడు మ్యాక్సిమం నేను మీరు క్లాస్లోనే అడిగండి అని చెప్తాను. లేదంటే క్లాస్ బయట నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మా ఫ్యాకల్టీ అయినా సరే క్లాస్ అయ్యాక వెయిట్ చేస్తూ ఉంటారు డౌట్స్ క్లారిఫై చేయడానికి. లేదు తర్వాత ఏదైనా డౌట్ వచ్చింది, మార్నింగ్ 5:30 నుండి నైట్ 9:30-10 వరకు నేను నా క్యాబిన్లోనే ఉంటా. ప్రతి డౌట్ని నేను వాళ్ళకి క్లారిఫై చేయిస్తాను, లేదంటే నేనే స్వయంగా క్లారిఫై చేస్తాను అనమాట. ఓకే. ఎందుకంటే డౌట్ క్లారిఫై అయితేనే విల్ బికమ్ కాన్ఫిడెంట్, మీరు నెక్స్ట్ ఫర్దర్గా చదవడం అనేది జరుగుతుంది. అదే క్లారిఫై కాలేదు అంటే అక్కడ స్ట్రక్ అవుతుంటారు. అలా స్ట్రక్ అవటం వల్ల స్లోగా ఇంట్రెస్ట్ పోవటం, డైవర్ట్ అవ్వటం, ఫీల్డ్ వదిలేసి బయటకు వెళ్ళడం జరుగుతుంది. సో మన దగ్గర అలా కాదండి, ప్రతి డౌట్కి నేను స్వయంగా నేనే ఆఫీస్లో ఉంటా, నేనే క్లియర్ చేస్తాను. ఇంకా ఎక్కువ ఉంటే మాకు ఒక స్లిప్ రాసి ఇవ్వమని చెప్తాను. నెక్స్ట్ డే ఫ్యాకల్టీకి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసి క్లాస్లో డౌట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేయాలి అని ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా వాళ్ళ ప్రతి దాంట్లో కూడా మేము తోడుగా ఉంటాం. అంటే సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే సబ్జెక్ట్ కంప్లీట్ అయింది అంటే ఎలా కంప్లీట్ అవుతుంది, లేదంటే ఎగ్జామ్ వరకు దాన్ని అలా కొనసాగిస్తూనే ఉండాలా? అలాగా సార్, దీనికి సబ్జెక్ట్ కంప్లీట్ అయింది అని మనం ఎలా చెప్పగలం? చాలామంది నా దగ్గరికి మెంటర్షిప్ వస్తూ ఉంటారు పిల్లలు, అంటే వేరే వేరే ప్లేసెస్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు మెంటర్షిప్కి వస్తుంటారు సార్. వచ్చినప్పుడు వాళ్ళని అసెస్మెంట్ అనేది చేస్తుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ సబ్జెక్ట్ ఎంత వచ్చండి, మెయిన్స్కి ఎంత లెవెల్ ప్రిపేర్ అయి ఉన్నారు, అన్ని మాడ్యూల్స్లో మీ ప్రజెంట్ స్టేట్ ఏంటివని అడుగుతూ ఉంటాం. అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, నాకు 90% కంప్లీట్ అయింది సార్ అంటారు. బట్ నేను క్వశ్చన్స్ అడిగిన, ఎగ్జామ్ పెట్టిన రిజల్ట్స్ అనేది 10% ఉంటుంది. అంటే దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, సబ్జెక్ట్ కంప్లీట్ అయిందని పిల్లలు అనుకుంటున్నారు, మన ఎగ్జాక్ట్గా కంప్లీట్ అవ్వటం అంటే ఏంటి అది స్టూడెంట్స్ కూడా అవగాహన లేదు. బట్ నా దృష్టిలో సబ్జెక్ట్ కంప్లీట్ అయింది అంటే ఏంటి, క్లాస్లో ఓన్లీ టీచ్ చేస్తే సబ్జెక్ట్ కంప్లీట్ అయినట్టే కాదండి. అది ఓన్లీ 40% మాత్రమే. దాని తర్వాత మీరు ఇంటికి వెళ్ళి టెక్స్ట్ బుక్ రివిజన్ చేయాలి. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసి, దాంట్లో ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ ఫ్యాకల్టీ సార్ చెప్పించుకొని, ఓకేనా సార్, టెక్స్ట్ బుక్లు ఏమన్నా చదివితే అర్థం కాకుంటే క్లియర్ చేయించుకొని, ఇవి రెండు అయిన తర్వాత మోడల్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఇక సబ్జెక్ట్ కంప్లీట్ అయినప్పుడు. అంటే నిద్రలో లేపు అడిగినా కూడా మీరు దానికి ఆన్సర్ చెప్పాలి, 100% ఎక్కడ అడిగినా చెప్పగలగాలి. దానికి మీరు రెడీ ఉండాలి అంటే క్లాసెస్ వినాలి, ఇంటికి వెళ్ళి టెక్స్ట్ బుక్ చదవాలి, దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ మెయిన్స్ క్వశ్చన్ చేయాలి, మోడల్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలి, డౌట్లు ఉంటే క్లారిఫై చేసుకొని దెన్ వి కాల్ ఇట్ యాజ్ సబ్జెక్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను అడగండి సార్, నేను దేంట్లో ఆన్సర్ చెప్పగలను అనే కాన్ఫిడెంట్గా మీరు ఎప్పుడైతే చెప్పగలుగుతారో, నో బడీ కెన్ స్టాప్ యూ ఇన్ దిస్ ఫీల్డ్. దీంట్లోనే కాదు, ఏ రంగంలో ఆ పిల్లోడు ఉన్నా కూడా మాస్టర్ పీస్ అయిపోతారు. బట్ ఎంతమంది కూర్చొని ఇదంతా చేయగలుగుతున్నారు? మీరు చేయలేకపోతున్నారా? రండి టీచర్ దగ్గరికి రండి, టీచర్ దగ్గర కూర్చొని చేయండి. ఆ మానిటరింగ్లో చేయటం వల్ల ఖచ్చితంగా పర్ఫెక్ట్ అనేది అవుతారు. బట్ ఎస్కేప్ అవ్వద్దు, సార్ ముందు ఉంటే టార్చర్ పెడతారేమో అని ఎస్కేప్ అవ్వద్దు.
టేక్ ద పెయిన్ ఫర్ యువర్ బెస్ట్ అవుట్పుట్. రెడీ ఉండాలి. ఎస్కేపిజం అనేది కనిపించకూడదు అక్కడ. మంచి పొజిషన్లో ఉండాలంటే ఇప్పుడు ఇక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, రిజిడ్గా కూర్చోవాలి. తల్లిదండ్రులు దేనికి పంపించున్నారు, మా సార్ మనకు దేనికి చెప్తున్నారు, నా భవిష్యత్ ఏంటి, నా లక్ష్యం ఏంటి, వీటిని దృష్టిలో పెట్టుకొని తాత్కాలిక ఆనందాలకు దూరంగా ఉండి లాంగ్ రన్ బిగ్గర్ గోల్ గురించి పనిచేస్తే 23, 25, 26 లోపే దేశం గర్వించే బ్యూరోక్రాట్స్ అవుతారు మీరు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వర్క్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, కానీ ఇంత కష్టం స్టూడెంట్ని జాగ్రత్తగా పట్టించుకొని మార్నింగ్ క్లాసెస్ దగ్గర నుంచి కూడా వాళ్ళ ఎగ్జామ్ అయిపోయేంత వరకు, ఆ తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ కొడతారు అనేటువంటిది మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే చెప్తున్నటువంటి పిల్లలు కూడా గతంలో మేము కొంతమంది స్టూడెంట్స్ కూడా మాట్లాడినప్పుడు, ఇంత చేయాలి అంటే జనరల్గా మనం బయట కంపేర్ చేసుకుంటే మంచి మంచి ఫీజులు ఉంటున్నాయి, కానీ మన దగ్గర ఫీ కూడా చాలా తక్కువ అని చెప్తున్నారు. అంటే క్వాలిటీ ఎక్కువ అంటున్నారు, ఫీజు తక్కువ అంటున్నారు. ఇది మ్యాచ్ అవుతుందంటారా, లేకపోతే ఫీజు తక్కువ ఉంటే చీఫ్గా చెప్తారు, ఇక్కడ క్లాస్ సరిగ్గా ఉండవు అనేటువంటిది కొంతమందిలో ఉన్నటువంటి అభిప్రాయం. సో దాన్ని ఎట్లా క్లారిటీ ఇస్తారు, ఎట్లా క్లారిఫై చేస్తారు స్టూడెంట్స్కి? సార్ దీని గురించి నేను కూడా ఎప్పుడుండో మాట్లాడాలి అనుకుంటున్నాను సార్. రీసెంట్గా మన ఇన్స్టిట్యూట్ గురించే ఒక అతను వీడియో చేస్తున్నారు. తిరుమల క్లాసెస్లో ఫీజు తక్కువ, అంటే డబ్బులు కట్టలేని పిల్లలు జాయిన్ అవుతారు, అక్కడ క్వాలిటీ అనేది ఉండదు, ఎందుకంటే ప్రైస్ తక్కువ కాబట్టి అని ఇలా కొంచెం ఫాల్స్ ప్రమోషన్స్ అనేవి ఎక్కువ చేశారు. నేనేమంటానంటే మీరు ఎవరిని నమ్మొద్దు. నా దగ్గర ఫీజు కట్టలేని స్టూడెంట్స్ అని ఎవరు లేరండి. అందరూ క్యాపబుల్ ఉన్న మంచి మంచి ఆఫీసర్ పిల్లలు, అలాగే ఫార్మర్స్ పిల్లలు అందరూ ఉన్నారు నా దగ్గర. సో ఇక్కడ తెలుసుకోకుండా స్టూడెంట్స్తో మాట్లాడకుండా ఏదో వేగ్గా రివ్యూస్ పడేసి దిస్ ఈజ్ వెరీ రాంగ్. అంటే మీరు పిల్లల్ని మిస్గైడ్ చేస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ జీవితాన్ని మీరు పాడు చేస్తున్నట్టే. అసలు ఈయన మన గురించి చేయాల్సిన అవసరం ఏంటి అంటే వేరే వాళ్ళ దగ్గర ఇంత ప్రమోషన్స్ కానీ మనీ తీసుకొని వాళ్ళు ప్రమోట్ చేయడం, ఇంకొక ఇద్దరు ముగ్గురిని ఎవరైతే కొంచెం మంచిగా పేరు వస్తుందో వాళ్ళ పైన బురజల్లే ఆ కార్యక్రమాలు. కానీ స్టూడెంట్స్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో లేరు సార్. కానీ మీరు గమనిస్తే నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను, ఇది మీ యూపీఎస్సీ జర్నీ అనేది బ్లైండ్గా స్టార్ట్ అవ్వకూడదు. ఇన్స్టిట్యూట్లు హైదరాబాద్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్లు తిరగండి. జనరల్గా యూపీఎస్సీ చూస్ చేసుకోవడం చాలా పెద్ద డెసిషన్. ఇట్స్ అ వండర్ఫుల్ డెసిషన్. ప్రతి స్టూడెంట్ కూడా ఒక్కసారి వాళ్ళ లైఫ్ టైంలో యూపీఎస్సీ కోచింగ్కి రావాలి. జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది అది. ఒక వ్యక్తి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, సక్సెస్ ఎలా అవ్వాలో నేర్పిస్తుంది. సో ఇలాంటి దాంట్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు అన్ని ఇన్స్టిట్యూట్లు తిరగండి. మేబీ బహుశా అన్ని ఇన్స్టిట్యూట్లు తిరగమని చెప్పి ఏకైక డైరెక్టర్ నేనేనేమో. అన్నీ తిరిగి అక్కడున్న స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేసి దాంట్లో ఉన్న ప్లస్ నెగిటివ్స్ చూసుకొని మీకు ఎవరైతే నీట్గా కూర్చోబెట్టి చెప్పగలుగుతారు వాళ్ళ దగ్గర మాత్రమే జాయిన్ అయితే మీకు సక్సెస్ అనేది త్వరగా వస్తుంది సార్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఎవరైతే కెరియర్ గైడెన్స్ అని లేదా ఇంకో గైడెన్స్ అని చెప్పి వీడియోలు చేసి పిల్లల్ని డైవర్ట్ చేస్తున్నారు, ఒక్కసారి గమనించండి. మేము టీచర్లం, మీకు సబ్జెక్ట్ చెప్పడం మాకు ప్యాషన్, అలాగే ఫ్రీగా చెప్తున్నాం మేము అనలేదండి. ఫీజు తీసుకొని మేము మీకు న్యాయం చేస్తున్నాం, ఎందుకంటే ఇది రన్ చేయాలి కాబట్టి. ఎవరో మీకు కెరియర్ గైడెన్స్ ఫ్రీగా ఎందుకు ఇస్తారమ్మా? ఎవరో ఇంకొక ఇన్స్టిట్యూట్ ఫ్రీగా ఎందుకు ప్రమోట్ చేస్తారు, లేకుంటే ఇంకోటి ఎందుకు చెప్తారు? ఈ కైండ్ ఆఫ్ నోషన్లో స్టూడెంట్స్ ఇప్పుడు ఆలోచించే స్టేట్లో ఉన్నారు. ఎవరు కూడా బ్లైండ్గా ఏది నమ్మట్లేదు సార్. మీరు అడిగిన ఇంకో క్వశ్చన్, ఫీజు తక్కువ ఉంటే చీప్ అనే ఒక నోషన్, లేకుంటే ఫీజు ఎక్కువ ఉంటే ప్రీమియం ఇన్స్టిట్యూట్ అని ఇంకొక నోషన్ అనేది ఉంటుంది ఇక్కడ. అలా కాదండి, ఆ ఇన్స్టిట్యూట్ రన్ చేసే వ్యక్తి ఎవరు, అది ఇక్కడ ఇంపార్టెంట్. ఆయన మోటివ్ ఏంటి, ఆయన ఐడియాలజీ ఏంటి, ఆయన క్యాపబిలిటీస్ ఏంటి, ఆయన పిల్లల్ని ఎలా చూడాలనుకుంటున్నారు, ఈ మోటివ్లో నుండి వచ్చిందే మన తిరుమల క్లాసెస్. సార్ స్వయంగా మీరు నన్ను అడిగితే నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫీజు 50,000, 70,000, 80,000 ఉండింది. జనరల్గా నేను 50,000 కట్టుకోలేని స్థితిలో నేను ఉన్నాను ఆ రోజు. చాలామందిని రిక్వెస్ట్ చేయడం, ఒప్పుకోలేకపోవడం, అలాగే నేను సరిగా డబ్బులు పే చేసుకోలేక నేను చాలా కోల్పోయాను నేను. బట్ నాలా ఇంకొకరు సఫర్ అవ్వకూడదని క్యాలిక్యులేట్ అమౌంట్ చేసుకున్నా. నాకు ఫ్యాకల్టీకి ఎంత పడుతుంది, మెటీరియల్స్కి ఎంత పడుతుంది, మెయింటెనెన్స్కి ఎంత పడుతుంది, నాకు నా శాలరీస్ కూడా వస్తున్నాయా లేదా చూసుకున్న తర్వాతే నేను అమౌంట్ పెట్టడం అనేది జరిగింది. నేను పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది తక్కువ కాదు, ఎక్కువ కాదు, ప్రతి స్టూడెంట్ అఫోర్డ్ చేయగలిగింది.
ఓకే. సో నేను క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత పెడితే పిల్లలకి న్యాయం జరుగుతుంది అని పెట్టాను సార్ ఇక్కడ. ఓకే. మీరు నా దగ్గర ఫ్యాకల్టీ చూస్తే ఎన్ఐటీలు, ఐఐటీలు, బిట్స్ పిల్లని వాళ్ళు ఒక్కొక్కరు 10+ years ఎక్స్పీరియన్స్, కొంతమంది 20 years ఎక్స్పీరియన్స్, వీళ్ళంతా నా దగ్గర ఉన్నారు. ఓకే. సో ఎవరైతే బయట చెప్తున్నారో అన్ని ఇన్స్టిట్యూట్స్లో సార్ అదే ఫ్యాకల్టీ నా దగ్గర ఉన్నారు. ఇంకా అంతకంటే బెటర్గా నా దగ్గర నేను చెప్పిస్తున్న అవర్స్ అనేది రిస్ట్రిక్షన్ లేకుండా. ఓకే. సో ఇలాంటి ఫాల్స్ ప్రోపగండాని పిల్లలు నమ్మే స్థితిలో లేరు. నా బిలీఫ్ ఏంటంటే మీరు ఎన్ని చెప్తారో చెప్పండి నా గురించి, నేనైతే కంటెంట్ ఇస్తాను పిల్లలకి. అంతేగా. ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా 10 yearsకి అయినా స్లోగా పిల్లలు దాన్ని స్ప్రెడ్ చేస్తారు. ఆ కంటెంటే మాట్లాడుతుంది. ఎందుకంటే సార్ ప్రిలిమ్స్ క్లియర్ చేయడం ఎంత కష్టం అంటే ఈజీ, కానీ వాళ్ళ దగ్గర క్లియర్ చేసే సబ్జెక్ట్ రావట్లేదు పిల్లలకి. అలాగే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాపర్గా లేరు. ఇదేది లేకుండా ఓన్లీ నేను ఇంటర్వ్యూకి వచ్చిన పిల్లల్ని పట్టించుకుంటా అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? బట్ నా ఇన్స్టిట్యూట్లో నా ప్రైమరీ ఇంపార్టెన్స్ మాత్రం ఎవరైతే బిగినర్స్ జాయిన్ అవుతున్నారో జీరో నాలెడ్జ్ తోటి వాళ్ళందరినీ సబ్జెక్ట్లో మాస్టర్ చేయడమే నా ఉద్దేశం సార్. ఓకే. దాని గురించి ట్యూషన్స్ అని, దాని గురించి రివిజన్ క్లాసెస్ అని, దాని గురించి 1-2 సార్లు సబ్జెక్టులు చెప్పించడం, వాళ్ళని పర్సనల్గా దగ్గరుండి ట్రావెల్ అవ్వటం అనేది చేస్తున్నాను. ఎందుకంటే కంటెంట్ ఎప్పుడైతే నేర్చుకుంటారో ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ అయింది, ఇంటర్వ్యూ నేను కాకపోతే మార్కెట్లో ఎవరైనా ట్రైన్ చేస్తారు. ఓకే. బట్ ఈ ఇనిషియల్గా ఎవరు ట్రైన్ చేయాలి వాళ్ళని? అంతే కదా. వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, వాళ్ళని చూసి పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు, స్ట్రెస్, దానివల్ల హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ రాకూడదనే బిగినర్స్ నా మేజర్ టార్గెట్. అలా అని చెప్పి మీ దగ్గర మెయిన్స్ వాళ్ళు లేరా? చాలామంది నేను పర్సనల్గా గైడ్ చేస్తున్నా. బట్ వాళ్ళ స్కెడ్యూల్ వాళ్ళది. నా ఎక్కువ ఫోకస్ మాత్రం బిగినర్స్. చాలా ఇన్స్టిట్యూట్కి వెళ్తే మీకు బేసిక్స్ లేవు, మేము చెప్పేది మీకు అర్థం కావాలంటే బేసిక్స్ నేర్చుకుని రండి. ఆల్రెడీ జాయిన్ అయ్యాడండి, ఇప్పుడు బేసిక్స్ నేర్చుకుని రావాలంటే 1 year పడుతుంది. ఈ గ్యాప్లో ఈ 1 year కోచింగ్ అయిపోతుంది కదా, మళ్ళీ అఫోర్డ్ చేయలేరు పిల్లలు. సో నేనేం చేస్తానంటే బేసిక్స్ కూడా తరోగా చెప్పుకుంటూ వెళ్తాను పిల్లలకి. ఓకే. అది నా బాధ్యత సార్. బిగినర్స్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఓన్లీ ర్యాంకుల పైన దృష్టి బట్టి వాళ్ళ వరకే మేము చేసుకుంటామంటే మిగతా పిల్లల పరిస్థితి ఏంటి? సో అందరూ యూపీఎస్సీ కోచింగ్కి రండి. మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 2 ఏ చదువుతున్నా సరే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం వల్ల సబ్జెక్ట్ డెప్త్కి వెళ్ళిపోతుంది. మీరు తర్వాత మీరు ఏ ఎగ్జామ్ రాసిన ఇండియాలో రిజల్ట్స్ మీకు పాజిటివ్గానే వస్తాయి. సో అందరూ యూపీఎస్సీ కోచింగ్కి రండి, కష్టపడండి. బిగినర్స్ ఎస్పెషల్లీ నా మేజర్ టార్గెట్ వాళ్ళేనన్నా. వాళ్ళు ఎంత బాగా ట్రైన్ చేస్తే వాళ్ళు అంత బాగా షైన్ అవుతారు. ఓకే. సో నేను పెట్టిన ఫీజులో నేను ప్రాఫిట్ మార్జిన్ తీసుకోవట్లా. నేను శాలరీ తీసుకుంటున్నా, నా టీచర్లకి శాలరీ ఇస్తున్నా, సరిపోతుంది నాకు అది. ఓకే. ఫ్యూచర్లో ప్రాఫిట్స్ వస్తాయేమో మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే. ప్రజెంట్ నాకు పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకి మంచిగా కాన్సెప్ట్ నేర్పించాము, అదే నా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఆ కష్టంలోంచి మీరు వచ్చారు కాబట్టి, ఆ పిల్లల కష్టం తెలుసు కాబట్టి ఈ యాంగిల్ తీసుకెళ్తేనే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు అనేటువంటి కాన్సెప్ట్. మీరు నమ్మరు సార్, నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 వరకు కూడా చదివాను సార్ నేను. ఓకే. అంటే 3 వరకు అంత కష్టపడి చదవాలంటే అవసరం లేదు. నాకు అర్థం కాక 3 వరకు కూర్చునేవాడిని. ఈ పాయింట్ ఏంటి, అసలు ఇది మీనింగ్ ఏంటి నాకు అర్థమయ్యేది కాదు. ఓకే. బట్ ఈరోజు నా పిల్లలకి, నా స్టూడెంట్స్కి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మార్నింగ్ ట్యూషన్స్లో నేను చెప్పేస్తున్నా, రివిజన్ క్లాసెస్లో నేను చెప్పేస్తున్నా. దగ్గరుండి మీకు అర్థం కాకుండా నా క్యాబిన్కి రండి, జస్ట్ నాక్ ద డోర్ అండ్ కమ్, దట్స్ ఇట్. మీకు నాకు మధ్యలో ఆపేవాళ్ళు ఎవరూ లేరు, ఆఫీస్ బాయ్ దగ్గర ఉండి ఎవరు లేరు. సో దట్ వాళ్ళు నైట్ 11 కల్లా అన్ని ఫినిష్ చేసుకొని హ్యాపీగా నిద్రపోతున్నారు. ఓకే. బట్ నా పరిస్థితి ఆ రోజు అలా లేదు, ఎందుకంటే నాకు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి. సార్ నేను నడిపే ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, నేను పడ్డ స్ట్రగుల్స్ నుండి నేను ఒక ఐడియాలజీ బిల్డ్ చేసుకొని అది నెక్స్ట్ జనరేషన్ పడకూడదు అని దీన్ని స్టార్ట్ చేశాను. సార్ ఓన్లీ సర్వీస్ అంటారా? సర్వీస్తో పాటు నేను కూడా దీని మీద సక్సెస్ఫుల్గా బ్రతుకుతూ ఉన్నాను. స్వామి కార్యం, స్వకార్యం 2 జరుగుతున్నాయి. బట్ ఇంటెన్షన్ మాత్రం పిల్లలు సఫర్ అవ్వకూడదని మాత్రమే దీన్ని పెట్టి. అంటే మీరు చెప్పినట్లుగా సక్సెస్ ఊరికే రాదు, సక్సెస్ కావాల్సిన జ్ఞానం కూడా ఊరికే రాదు, కానీ మీ దగ్గర అది పుష్కలంగా కావాల్సినంత దొరుకుతుంది అని మీరు చెప్తున్నారు. బట్ దాన్ని పిల్లలు ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటారు? ఒకసారి వచ్చారు అంటే ఇంకా ఆటోమేటిక్గా సక్సెస్తో బయటకు వెళ్ళిపోయినట్టే. కానీ వితౌట్ బేసిక్స్ కోచింగ్కి రావచ్చా? కోచింగ్కి రావాలంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలా? నేను వేరే వాళ్ళ గురించి నేను చెప్పను సార్, ఎందుకంటే ఇక్కడ ఎవరి ప్రిన్సిపల్స్ వాళ్ళవి. బట్ నా దగ్గర మీరు ఒక జీరో నాలెడ్జ్,
ఎన్సీఆర్టీ చదవలేదు, ఆయనకి అసలు యూపీఎస్సీ ఫుల్ ఫామ్ కూడా తెలియదు, తీసుకుంటారండి. ఆయనకి మొత్తం ప్రాపర్గా నేర్పించే బాధ్యత నాది. ఓకే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే సార్, బేసిక్స్తో వచ్చిన వాళ్ళకి, అంటే ఇక్కడ బేసిక్స్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు స్టూడెంట్స్కి, ఎందుకంటే వాళ్ళు యూపీఎస్సీ కొత్త. బేసిక్స్ అని మనం అంటాం, అసలు ఏంటో బేసిక్స్ పిల్లలకు తెలియదు. ఓకే. దాన్ని కూడా టీచరే చెప్పాలి. యాక్చువల్లీ మీరు ఎన్సీఆర్టీ చదివితే మీకు అర్థం కాదు, బట్ టీచర్ చెప్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ముందు బేసిక్స్ అంటే ఏంటో పిల్లలకు తెలియదు. ఓకే. మీరు నా దగ్గర బేసిక్స్ లేకపోతే ఇంకొకరి దగ్గర బేసిక్స్ నేర్చుకొని వచ్చారో అనుకుందాం, మీకు 1-2 ఇయర్స్లో జాబ్ వచ్చేస్తుంది. మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినప్పుడు మీకు ఇంకో 6 months, ఇంకొక 1 year ఎక్కువ టైం పడుతుంది, బట్ జాబ్ రావడం అయితే గ్యారంటీ. ఓకే. నేనేమంటానంటే మీకు బేసిక్స్ లేవని మీరు అనుకుంటున్నారా? బేసిక్స్ ఉన్న వ్యక్తి కంటే మీకు 2 గంటలు ఎక్కువ కష్టపడిన డైలీ, మీరు వాళ్ళకంటే ఫాస్ట్గా ముందుకెళ్తారు. ఓకే. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ మేనేజ్ ద థింగ్స్, హౌ యూ ప్లాన్, వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ, అండ్ హౌ కాన్ఫిడెంట్లీ యువర్ వర్కింగ్ ఆన్ డైలీ బేసిస్. ఎంత మొండిగా పనిచేస్తున్నావు, ఎన్ని గంటలు దానిపైన కూర్చొని నాకు ఇది కావాలి అని పట్టుదలతో ఉన్నాం. అలాంటివి ఉన్నప్పుడు బేసిక్స్తో పనిలే, దేంతో పనిలేదు సార్. మీరు జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్ తెచ్చినా నేను హ్యాపీగా ట్రైన్ చేసుకుంటాను సార్. ఓకే. నా ప్రిన్సిపల్స్ అయితే అది. ఆఫ్టర్ కోచింగ్ మెంటర్షిప్ మ్యాండేటరీయా కాదా సార్? ఆఫ్టర్ కోచింగ్ మెంటర్షిప్ మ్యాండేటరీయా కాదా అనేది ఇక్కడ 2 principles ఉన్నాయి సార్. మీ కోచింగ్ లెవెల్స్ ఎలా జరుగున్నాయి, ఇప్పుడు కోచింగ్తో పాటు మెంటర్షిప్ కానీ జరుగుంటే మీకు తర్వాత మెంటర్షిప్ అనేది అవసరం ఉండదు, ఓన్లీ మానిటరింగ్ మాత్రమే సరిపోద్ది. జస్ట్ మోరల్ సపోర్ట్ లేకుంటే కొంచెం ఎడ్యుకేషనల్ సపోర్ట్. కానీ మీకు ఓన్లీ క్లాసులు మాత్రమే జరిగినాయి, టీచింగ్ మాత్రమే జరిగింది. మీ టీచింగ్ జరిగేటప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఖచ్చితంగా ఇలాంటి స్టూడెంట్స్కి మాత్రం మెంటర్షిప్ అనేది చాలా వరకు అవసరం. లేకుంటే ఒక రాంగ్ డైరెక్షనల్ ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అది రిలీజ్ అవడానికి కొన్ని సంవత్సరాలు పట్టడం వల్ల వాళ్ళు ఎగ్జామ్ కోల్పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ కాకపోతే మెంటర్షిప్ ఎక్కడ తీసుకోవాలి? చాలా ఉంటారు జనరల్గా మెంటర్షిప్ మేము ఇస్తామని. ఒక రినౌండ్ ఫ్యాకల్టీ దగ్గర మీరు మెంటర్షిప్ తీసుకోండి. దానివల్ల మీకు సబ్జెక్ట్ ఈజీగా చెప్పడం, దాని ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ ఈజీగా చెప్పడం, అలాగే మీకు కష్టం లేకుండా ఆయన బ్రెయిన్ స్ట్రామ్ చేసి మీకు రిజల్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మీ వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఒక టీచర్ కానటువంటి వ్యక్తి ఎవరైనా సరే మేము మెంటర్షిప్ చేస్తాము అంటే మాత్రం కొంచెం ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే టీచర్ నోస్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్, వాట్ ఈస్ ద లాజిక్, దాని డెప్త్ ఏంటి, ఎగ్జామ్కి ఎంతవరకు అడుగుతారు, మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, టీచర్కి మాత్రమే తెలుసు. సో గట్టి టీచర్ని మీరు చూస్ చేసుకొని ఆయన దగ్గర మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. రిజల్ట్స్ అనేవి చాలా క్విక్గా ఉంటాయి మీకు. సో ఇప్పుడు మార్నింగ్ 5:30 ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం, ట్యూషన్ అనేవి అంటే అన్ని చోట్ల ఇలాగే ఉంటాయి, లేదంటే ఇక్కడ మాత్రమే ఇది నిజమా, లేదు అసలు మార్నింగ్ 5:30కి ట్యూషన్ అనేది నిజమా? ఇండియాలో ఎక్కడ కూడా 5:30 ట్యూషన్స్ అనేది జరగట్లేదు సార్. ఏ ఎగ్జామ్కి కూడా అదొక్క తిరుమల క్లాసెస్లో మాత్రమే జరుగుతూ ఉంది. అది కూడా నేను నా స్టూడెంట్స్ కష్టం చూసి స్వయంగా నేనే లేసి వస్తున్నాను రోజు. ఓకే. అంటే ఇక్కడ తప్ప ఎక్కడ జరగలేదు ట్యూషన్స్ అనేది. సరే జరుగుతుందా లేదా మీరు నన్ను నమ్మకండి. ఎవ్రీడే మార్నింగ్ ఇప్పుడు పై క్లాస్ రూమ్కి వెళ్ళండి, పిల్లలు ఉంటారు స్టడీ రూమ్లో, అడగండి, వాళ్ళు మీకు సమాధానం అనేది చెప్తారు. లేదంటే మార్నింగ్ 5:30కి కిందకు వచ్చి అక్కడ మీరు కెమెరా పెట్టి చూడండి, అండ్ 5:30 తర్వాత మీరు పైకి వచ్చి క్లాస్ రూమ్లో చూడండి. ఎవ్రీడే వీక్లీ మినిమం 5 days జరుగుతుందో లేదో మీకు విత్ ప్రూఫ్ దొరికిపోతుంది కదా సార్. ఓకే. ఎందుకంటే నిదర్శనం ఉంటుంది సార్ దానికి. వైవా కూడా దాంట్లోనే ఉంటుందా? అది కూడా వైవా వీక్లీ సార్. యూపీఎస్సీ వైవా అని చెప్పి ఏం చేస్తానంటే వీక్లీ నేను ఒక ప్యానల్ మెంబర్స్ కూర్చొని 5 members స్టూడెంట్స్ని పిలిపించి ఈ వీక్ ఏ సబ్జెక్టులు జరిగింది దానిపైన వాళ్ళని క్వశ్చన్ చేస్తాం. ఓకే. 1-on-1 క్వశ్చన్లు చేసి వాళ్ళకి మళ్ళీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసి ఆన్ ద స్పాట్ మెయిన్స్ మా ముందే రాపించి కరెక్షన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఇచ్చి మళ్ళీ పంపిస్తుంటాం. వీక్లీ వన్స్ ఇలా చేయడం వల్ల ఏంటంటే అకౌంటబిలిటీ అనేది పెరుగుతూ ఉంది. పిల్లలు ఏ స్టేట్ వరకు ప్రిపేర్ అయి ఉన్నారు, వాళ్ళు అంటే ప్రిపరేషన్లో ఏ స్థాయిలో ఉన్నారు మానిటర్ చేయడం మనకి ఈజీ అవుతుంది. సో దాని గురించి వీక్లీ వన్స్ వీ హ్యావ్ యూపీఎస్సీ వైవా సెషన్స్ కూడా సార్. జనరల్గా ఎవరిని చూసుకున్నా కూడా మార్నింగ్ టైంలో ఏ పని అయితే చేస్తామో అది అలా మైండ్లో ఉండిపోద్ది, చాలా మైండ్కి ఎక్కుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ టైం కోసమే ఈ టైము సెట్ చేసుకున్నారా, లేదంటే 5:30కి గల ఏంటి ఆ టైం యొక్క సీక్రెట్ ఏంటంటే ఏం చెప్తారు సార్? జనరల్గా సార్ ఇది నా పర్సనాలిటీ అనమాట. అంటే ఇక్కడ చాలా రీజన్స్ ఉన్నాయి దీనికి. ఒకటి
నేను థాట్ వైజ్ మేబీ అడ్వాన్స్డ్, సబ్జెక్ట్ వైజ్ మేబీ అడ్వాన్స్డ్, బట్ ప్రిన్సిపల్స్ ఆర్ ఓల్డ్. ఓకే. పాతకాలపు మనిషి ప్రిన్సిపల్స్ ఇంకా నాకు ఉన్నాయి. బట్ ఎగ్జామ్ ఈ ప్రొఫెషన్ పక్కన పెడితే పర్సనల్గా కొంచెం ప్రిన్సిపల్స్ అనేవి విలేజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చాం కాబట్టి నేను ఆ ప్రిన్సిపల్స్ని ఎక్కువ ఫాలో అవుతాను సార్. ఓకే. మన విలేజ్లో అగ్రికల్చర్ చేసే ఒక ఫార్మర్ ఒక డైలీ వేజర్ కానీ ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ 5కి లేసి ఇంటి పని చేసుకుంటూ ఉంటారు. బట్ ఇంత పెద్ద ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే పిల్లలు మాత్రం ఎప్పుడో 8కో 9కో క్లాస్ 9కి ఉందంటే 8:30కి లేసి రెడీ అవుతూ ఉంటారు. ఆ విధానం ఎందుకో నాకు కొంచెం కరెక్ట్ అనిపించలేదు. స్టూడెంట్స్ తప్పని కాదు కానీ మనం చేయించుకోవాలి, దే ఆర్ రెడీ టు డూ ద వర్క్, మనం చేయించుకోవాలి అని నేను అనుకున్నా. సరే వేరే ఫ్యాకల్టీని రమ్మంటే ఆ టైంకి రాలేరు రోజు కూడా. అలాగే వేరే ఫ్యాకల్టీ వస్తే పిల్లలు అంత కాన్ఫిడెంట్గా వస్తారా లేదా అనేది కూడా మనకు తెలియదు. సరే నేనే వస్తే అరే తిరుమల సారే వస్తున్నారు, డైరెక్టర్ సారే వస్తున్నారు, ఖచ్చితంగా మనం కూడా రావాలి అని ఒక అప్లికేషన్ తయారైంది. దాంట్లో ఉండే స్లోగా వాళ్ళు అలవాటు పడ్డారు దానికి. ఇప్పుడు ఒక రోజు నేను క్లాస్ పెట్టకపోయినా మనం 5:30కి లేసి చదవడం స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. సో పిల్లలు కైండ్ ఆఫ్ సిస్టంలోకి మనం తీసుకెళ్ళి నడిపించాలి మనం. అంతేగాని వాళ్ళు వదిలేసి మీరు నడుస్తారు అంటే తెలియని పిల్లలు ఎలా పడితే అలా వెళ్ళిపోయి పాడైపోతూ ఉంటారు. సో ఆ సిస్టమ్ మనం బిల్డ్ చేసి వాళ్ళని దాంట్లో పెట్టి మనం నడిపించాలి. అందుకని ఎప్పుడూ చెప్తుంటారు పిల్లాడు బాగుపడాలి అంటే టీచర్ వల్ల ఒక్కడి వల్ల కాదు, స్టూడెంట్ వల్ల ఒక్కడి వల్ల కాదు, టీచర్ స్టూడెంట్ పేరెంట్ ఇద్దరు కలిస్తేనే ఆ పిల్లడనే సక్సెస్ అవుతారు. దీంట్లో నేను మీకు ఒక రిఫరెన్స్ తీసుకుంటా. రీసెంట్గా ఆల్ ఇండియా 3rd ర్యాంకర్ మన తెలంగాణ అమ్మాయి అనన్య రెడ్డి గారు అని. ఆ అమ్మాయి ఇంటర్ నుండో డిగ్రీ నుండో ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టున్నారు. అయితే ఆ అమ్మాయి స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే ఆమె కష్టంతో పాటు ఎప్పుడు కూడా ఆమెను మానిటర్ చేసుకుంటూ ఆమె చదివించుకుంటూ అంటే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ సపోర్ట్ ఇచ్చున్నారు. అలా అంటే ఇప్పుడు ఆ పాప కష్టపడ్డారు, మదర్ సపోర్ట్ చేస్తున్నారు, ఆ 3-4 ఇయర్స్ కూడా అట్ ద సేమ్ టైం టీచర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే టీచర్ పేరెంట్ పిల్లడు ఒక సింక్లో వర్క్ చేస్తే రిజల్ట్స్ ఆల్ ఇండియా 3 ర్యాంక్. అలా ప్రతి విద్యార్థికి జరగాలి, అలా ప్రతి పేరెంట్ ఆలోచించాలి. మా అబ్బాయిని పెద్ద ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసాం, మా అబ్బాయి కలెక్టర్గా తిరిగి వస్తారు. భ్రమంలో బ్రతకండి, తర్వాత మనం బాధపడాలి. అబ్బాయిని జాయిన్ చేసాం, మన అబ్బాయి లోటుపాట్లు ఏంటి, అబ్బాయికి ఎంత స్ట్రెంగ్త్ ఏంటి, వీక్ పాయింట్ ఏంటి, మీకు తెలిసింది టీచర్కి చెప్పాలి, టీచర్కి తెలిసింది మీతో షేర్ చేసుకోవాలి. మీ ఇద్దరు కలిసి పిల్లడిని చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించాలి. అంతేగాని మేము ఫీజు కట్టేసాం అయిపోయిందంటే మాత్రం చాలా పెద్ద తప్పది, తర్వాత బాగా బాధపడతారు. ఎప్పుడు కూడా స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ ఒక సింక్లో పనిచేయాలి. స్టూడెంట్కి తెలియకపోయినా టీచర్స్ అండ్ పేరెంట్ ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా లేకుంటే మంత్లీ వన్స్ అన్న అట్లీస్ట్ మాట్లాడుకుంటూ ఆ పిల్లవాడిని ఎలా ముందుకు తీసుకెళ్దాం అని ఒక ప్రొడక్టివ్ డిస్కషన్ పెడితే ఒక హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. సో ఫైనల్ గా స్టూడెంట్ సక్సెస్ కదా కావాలి, పేరెంట్ కైనా ఇటు టీచర్ కైనా స్టూడెంట్ కైనా కూడా ఫైనల్ గా సక్సెస్ కావాలి. ఇప్పుడు మేము కూడా ఫీజు తీసుకున్నా కూడా సార్ 1 year ఫీజు తీసుకొని చదువు చెప్పినాం అంటే ఫీజు గురించే చెప్పం కదా. అంతేగా, నాకు మీ రిజల్ట్స్ కావాలి. ఎండ్ ఆఫ్ ద డే బీయింగ్ ఎ డైరెక్టర్ నా స్వార్థం ఏముంటుంది, నా పిల్లోడికి ర్యాంక్ రావాలి. కానీ కట్టిన ఫీజు నేను తీసుకోనండి, ఫ్యాకల్టీస్ వాళ్ళకి పే చేస్తాం. బట్ నా స్వార్థం ఏంటి, నువ్వు నన్ను నమ్మొచ్చినావు, నీకు ర్యాంక్ రావాలి. సో చెప్పింది మీరు వినాలి. అలాగే మీ ర్యాంక్ అంటే మీ పేరెంట్స్ 25 ఏళ్ళ కష్టం, మీ 40-50 సంవత్సరాల జీవితం. సో ఇంత పెద్ద లార్జ్ దాంట్లో మనం ఉన్నప్పుడు కొంచెం పేరెంట్స్, టీచరు బాధ్యతగా ఉంటే స్టూడెంట్స్ పైన, స్టూడెంట్స్ కూడా మంచి దారిలో నడుస్తారు. ఓకే. సో ఇంత కష్టపడుతున్నా కూడా 2-3 monthsలో ఎగ్జామ్స్ వచ్చింది అంటే ఆ టెన్షన్ ఆ స్టూడెంట్స్లో హై లెవెల్లో పెరుగుతూ ఉంటుంది. మనం ఎంత కష్టపడుతున్నాము, మార్నింగ్ లేస్తున్నాము, మా సార్ ఎంత కష్టపడుతున్నారు, మా పేరెంట్స్ ఎంత కష్టపడి చదివిస్తున్నారు, ఆ టెన్షన్ అనేది ఉంటుంది. ఆ డెడికేషన్ కూడా ఎలా ఉండాలి, ఆ టెన్షన్ ఎలా ఉంటుంది, ఇది ఎలా పోవాలి, ఏం చెప్తారు సార్? జనరల్గా టెన్షన్ అనేది సార్ ఉండదు. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూపీఎస్ ఎగ్జామ్ మేలోనో జూన్లోనో ఉందనుకోండి, జనవరి కల్లా మీరు సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని ఏ టెస్ట్ రాసినా దీంట్లో నాకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తున్నాయి
ఓకే. మీరు ఏం అడిగి నేను ఆన్సర్ చెప్తాను అనే కాన్ఫిడెంట్గా మీరు ఉన్నప్పుడు ఎగ్జామ్ రేపన్నా కూడా మీకు రోజు టెన్షన్ రాదు. ఓకే. ఒకవేళ వచ్చినా అది చాలా తక్కువ. ఆ తక్కువ టెన్షన్ మీ పేరెంటో మీ టీచర్ ఈజీగా సాల్వ్ చేస్తారు. బట్ ఎక్కువ ఎవరు ఈ పిల్లలు కష్టపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు అంటే కోచింగ్ తీసుకున్న కూడా సరిగా సబ్జెక్ట్ రాని వ్యక్తులు, తీసుకొని అక్కడే నేర్చుకోలేని స్టూడెంట్స్, కానీ ఇంట్లో ప్రెషర్ ఉంది, ఇయర్ ఎలాగైనా ప్రిలిమ్స్ అయినా క్వాలిఫై కావాలి అని ఇలాంటి ఇబ్బంది పడే పిల్లలకి టెన్షన్ ఎక్కువ ఉంటుంది సార్. వాళ్ళకి మనం చెప్పగలిగింది ఒకటే, ఫస్ట్ నుండి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎవ్రీడే మీరు మీ వర్క్ని మానిటర్ చేసుకోండి. ఒక గైడ్ని నమ్ముకోండి. ఆ గైడ్ దగ్గర మీరు మీ గురించి చెప్పి డైలీ అండ్ గైడ్లైన్స్లో ముందుకెళ్ళండి. ఎగ్జామ్ చివరి రోజు మీరు బాధపడే అవకాశం అనేది రానివ్వకండి. ఆ రోజు మనం బాధపడకూడదంటే ఈ 1 year కష్టపడాలి. దానికి అదే సార్ సొల్యూషన్. డిస్ట్రాక్షన్ ఎలా హ్యాండిల్ చేస్తారు? డిస్ట్రాక్షన్ అంటే ఏముండదు సార్. సార్ సింపుల్గా చెప్పాలంటే మీరు డిటర్మినెంట్గా ఉంటే డిస్ట్రాక్షన్స్ ఏమీ ఉండవు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను కామెంట్ చేశారంటే క్లాస్కి వచ్చే ముందు, నేను కామెంట్ బ్రెయిన్లో పెట్టుకొని క్లాస్కి వస్తే నేను క్లాస్ సరిగ్గా చెప్పలేను. మీరు కామెంట్ చేసి వచ్చారు, నన్ను చేశారు, కానీ నేను డయాస్ ఎక్కగానే కామెంట్ మర్చిపోతాను. ఓకే. ఎందుకంటే నా స్టూడెంట్స్కి చెప్పడం నా బాధ్యత. అలాగే స్టూడెంట్స్ కూడా బయట మీకు 100 టెన్షన్లు ఉండొచ్చు, 100 మంది మిమ్మల్ని 100 అనొచ్చు, బట్ క్లాస్ రూమ్కి వచ్చేసరికి ఆ డోర్ బయట వదిలేసి రావాలి. కష్టమే, కానీ ప్రాక్టీస్ చేయాలి ఇలాంటి విధానాన్ని. ఎందుకంటే ఈ ప్రపంచంలో మంచి పని చేసినా తిట్టేవాళ్ళు ఉన్నారు, చెడు పని చేసినా తిట్టేవాళ్ళు ఉన్నారు, ఇంకా మంచి పని చేస్తే తిట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇవాళ రేపట్లో. సో అందుకని మీరు చేసేది మంచి పని అయినప్పుడు క్రిటిసిజం వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేయండి, కానీ ఎక్కువ తీసుకొని మీ సక్సెస్ని పాడు చేసేంత బ్రెయిన్ దాకా తీసుకోవద్దు. ఓకే. ఎవరు క్రిటిసైజ్ చేశారు మిమ్మల్ని? మీ గురించి తెలిసిన వ్యక్తి ఆలోచించండి. అసలు మీ గురించి ఏమి తెలియని వ్యక్తి అక్కడే వదిలేయండి. మీ గురించి తెలిసిన వ్యక్తి మిమ్మల్ని కావాలని క్రిటిసైజ్ చేశాడు బాధ పెట్టడానికి, పట్టించుకోవద్దు. తెలిసిన వ్యక్తి మీకు ఏదో మంచి చేద్దామని మాట్లాడుతున్నారు, పట్టించుకోండి, ఆలోచించండి. ఇలా మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా డిటర్మినెంట్గా ఉంటారో మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరు. బుద్ధిజంలో ఒక మాట ఉంటుంది, నా పర్మిషన్ లేకుండా నన్ను ఎవరు హర్ట్ చేయలేరు అని. కొన్ని మొండిగా ఫాలో అవటమే సార్ రిజల్ట్స్ అని ఈజీ. తిరుమల క్లాసెస్లో చూస్తే అన్ని క్లాసెస్ మీరే హ్యాండిల్ చేస్తారనేటువంటి టాక్ కూడా ఒకటి ఉంది. ఏంది ఇది, నిజమేనా అసలు? సార్ మీరు మా వెబ్సైట్కి వెళ్ళండి, అందరు ఫ్యాకల్టీ పిక్స్ అక్కడ ఉంటాయి. అలాగే యూట్యూబ్కి వెళ్ళండి, అందరు ఫ్యాకల్టీ డెమోలు అక్కడ యూట్యూబ్లో ఉన్నాయి. అలాగే యాప్లో చూడండి, అందరు ఫ్యాకల్టీ అక్కడ యాప్లో కనిపిస్తారు మీకు. లేదు వచ్చే స్టూడెంట్స్ని అడగండి, ప్రతి సబ్జెక్ట్కి 1 నుండి 2 ఫ్యాకల్టీ ఉన్నారు మన దగ్గర. ఓకే. అదొకటి. సెకండ్ ఇంకోటి, అన్ని చోట అన్ని సబ్జెక్టులు మీరే చెప్తారు అంటే ఇది కూడా నిజమే. ట్యూషన్స్లో నేనే కదా సార్ చెప్తాను, ఓకే. రివిజన్ క్లాసెస్లో నేనే కదా సార్ వాళ్ళు తోడుగా ఉంటాను, డౌట్ వస్తే నేనే కదా సార్ పక్కన ఉంటాను. అన్ని క్లాసెస్ నేను చెప్పడం కంటే కూడా అన్ని చోట్ల వాళ్ళకి తోడుగా నేను ఉంటున్నా. ఎందుకంటే టీచర్ ఒక ఫ్యాకల్టీ ఇక్కడ వచ్చే క్లాస్ చెప్పి 1 అరగంట డౌట్లు చెప్పి వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, డే మొత్తం వాళ్ళు స్పెండ్ చేయలేరు. డైరెక్టర్ ఏమో ఇన్స్టిట్యూట్లో కనిపించారు వేరే ఇన్స్టిట్యూట్స్లో. నేను అట్లా కాదు, వాళ్ళ మార్నింగ్ 5:30 నుండి ఈవినింగ్ 9:30, 10 వరకు వాళ్ళతో నేను ఉంటాను. కాబట్టి అన్ని క్లాసెస్ తిరుమల సారే చెప్తారు కాదు, అన్ని చోట్ల తిరుమల సారే మా తోడు ఉంటారు అని అనుంటారు. అది తెలియని వాళ్ళు ఎవరో ఇలా దీన్ని రాంగ్గా చెప్పుంటారు. మీరు కావాలంటే స్టూడెంట్స్ని అడగండి సార్, ప్రతి దానికి ఒక ఫ్యాకల్టీ ఉన్నారు, 1 లేదా 2. అది కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీని పెట్టి నేను చెప్పించుకుంటాను. ఆ ఫ్యాకల్టీ కూడా నా మాటకి చాలా గౌరవిస్తారండి. ఓకే సార్ ఇలా చెప్దామంటే ఎస్ తిరుమల గారు ఇలా చెప్దాం, ఇలా చెప్తేనే స్టూడెంట్స్కి బెనిఫిట్ అయింది అని అందరూ కూడా స్టూడెంట్ సెంట్రికే ఉంటారు, కానీ ఇన్ అవర్స్లో ఫినిష్ చేద్దాం, ఇంత త్వరగా వెళ్ళిపోదాం అని ఎవరు లేరు సార్. ఓకే. అలాంటి వాళ్ళు కోరి నేను ఫ్యాకల్టీగా తీసుకుంటాను కూడా. సో అది చాలా ఇంపార్టెంట్ సార్. చెప్పాను కదా సార్, ఇవన్నీ కూడా అన్ని చోట్ల నేనుంటా, అందరితో నేనుంటా. ఇది మేబీ వాళ్ళు చెప్పాలనుకుంది, ఓకే, ఇలా చెప్పినట్టు. సో వై ఓన్లీ చైతన్యపురి అంటే ఏం చెప్తారు సార్? వై ఓన్లీ చైతన్యపురి అంటే దీనికి నా పర్సనల్ రీజన్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ రీజన్స్ ఉన్నాయి. నా పర్సనల్ రీజన్స్ వచ్చేసి ఇప్పుడు అవుట్డేట్ అయిపోయినాయి, వాటి గురించి చెప్పుకోవాల్సిన పని కూడా లేదు. బట్ ప్రొఫెషనల్ రీజన్స్ ఏంటంటే చాలా చోట్ల కూడా ఇన్స్టిట్యూట్స్ ఒకే ప్లేస్లో ఉండటం వల్ల, సీనియర్స్ అక్కడే ఉండటం వల్ల, చదివే వాళ్ళు అక్కడ ఉండటం వల్ల, చదవని వాళ్ళు అక్కడే ఉండటం వల్ల కొంచెం కమర్షియాలిటీ, ఓకే, లివింగ్ కాస్ట్ పెరిగిపోవటం, దానివల్ల ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంది సార్.
నేను ఒక ఫ్రెష్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి అనుకున్నా. Hmm. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే చోట్ల గర్ల్స్ కాస్ట్లీ ఫీజు పర్ మంత్కి 12,000, బాయ్స్కి అయితే పర్ మంత్కి 8,000 ఇలా ఉన్నాయి. Hmm. ఇక్కడ ఫ్రెష్ ఎన్వైరన్మెంట్, ఎలాంటి డిస్టర్బెన్స్ ఫ్యాక్టర్స్ లేవు ఇక్కడ, ఓకే. ఒక పానిక్ ఎన్వైరన్మెంట్ లేదు, ఫ్రెష్ ఎన్వైరన్మెంట్, రీజనబుల్ హాస్టల్ ఫీజ్. ఇన్స్టిట్యూట్ కూడా వేరే పొలిటికల్గా అంటే ఆ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుంది, ఈ ఇన్స్టిట్యూట్ పైన మన పైన ఏం ఫోకస్ పెట్టారు, ఇలాంటి రాజకీయాలు అనేవి లేకుండా Hmm. ప్లెయిన్గా స్టూడెంట్స్ని ట్రైన్ చేద్దాం అని ఇంటెన్షన్ తోటి వాళ్ళు కూడా డైవర్షన్స్ లేకుండా క్లాసెస్, స్టడీ రూము, హాస్టల్స్, మనం ఇచ్చిన గైడ్లైన్స్ ఒక కైండ్ ఆఫ్ చెప్పాను కదా, ఒక పాత్ సెట్ చేయాలని. Yes, sir. ఆ పాత్లో పెట్టాలి అంటే ఫ్రెష్ ఎన్వైరన్మెంట్ అవ్వాలి. Hmm. దాని గురించి దీన్ని నేను చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే. సో అంతే సార్, పెద్ద రీజన్స్ ఏం లేవు దీనికి. జనరల్గా మనం ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటున్నా కూడా మనం ఫీజు తీసుకుంటున్నామో వాళ్ళకి చెప్పాల్సిన క్లాసులు చెప్పాము, వాళ్ళు ర్యాంక్ కొట్టారా లేదంటే జాబ్ కొట్టారా, సక్సెస్ అయ్యారా లేదా అనేది సెకండరీగా చూస్తారు. జస్ట్ బిజినెస్ అయిందా లేదా, మన ఇన్స్టిట్యూట్ రన్ అవుతుందా లేదా, ఇంతవరకే చూస్తారు. బట్ మీరు చాలా అంటే మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా వస్తున్నటువంటి స్టూడెంట్స్ ఏ విధంగా బయటికి వెళ్తే సక్సెస్ అవ్వాలి అనే దాని మీద పెడుతున్నారు. ఇంతగా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి గల అంటే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పాను కదా సార్, మోటివేషన్ రీజన్స్ మనం వచ్చిన మన గతం. గతం అందరికి బలహీనత, నా గతమే నాకు చాలా ఏమంటారు బలం అండి. ఎందుకంటే ఏమీ లేని రోజును చూశాను, ఒక పూట తినలేని రోజు చూశాను. నేను ఎవరో వాడేసిన బట్టల్ని నేను యూజ్ చేసిన రోజులు ఉన్నాయి. అంటే వాళ్ళు యూజ్ చేసి పడేసి ఇది పనికిరావు అనుకున్నప్పుడు వాటిని వేసుకుని తిరిగిన రోజులు ఉన్నాయి. బట్ ఏ రోజు కూడా నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నేను కోల్పోలేదు. ఇవన్నీ చూసి వచ్చాను. నా గతం చాలా బ్యాడ్గా ఉంటుండే, చాలా కష్టాలు, బట్ నేను ఏ రోజు కూడా కుంగిపోలేదు. సో అందరికీ గతం అనేది ఒక బాధ లేకుండా ఒక శాపం అనుకుంటా. నా గతం, నా కష్టాలు నాకు ఒక వరం. ఎందుకంటే ప్రతి దాంట్లో చాలా నేర్చుకున్నాను నేను. ప్రతి కష్టం నన్ను ఏమంటారు మోటివేట్ చేసింది ఇంకా ముందుకు వెళ్ళటానికి. సో ఒకటే రీజన్ సార్, నా గతం, నా గతమే నా బలం. సో దాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నాను. సో అంతకుమించి మోటివేషన్ ఫ్యాక్టర్ ఏముండదు సార్. స్టూడెంట్ కూడా మోటివేషన్ ఏముంటుంది సార్, మీ పేరెంట్స్ బట్టే కష్టమే మీ మోటివేషన్, మీ భవిష్యత్తే మీ మోటివేషన్, అంతే కదా. సో నాకు ఒక విజన్ ఉంది, నాకు ఒక పాస్ట్ ఉంది. నా పాస్ట్ నా బలం, ఆ బలంతో నా విజన్ని నేను ఫ్యూచర్లో అచీవ్ చేయాలనుకుంటున్నాను. సో అంతే సార్. అలాగే ప్రతి చిన్నదాని నుండి కూడా మోటివేషన్ తీసుకుంటా. ఒక చిన్న పిల్లాడి దగ్గర నుండి అన్న ఒక పెద్ద ముసలాయన దగ్గర దాకా అందరి దగ్గర నుండి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. నేర్చుకున్న గుణం మనలో ఉండాలి. సో అలా నేర్చుకున్న గుణం ఉంటే ప్రకృతి, ప్రజలు, మీతో ఉన్న ప్రాణం లేని ప్రతి జీవి కూడా మీకు ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది. సో ఆ నేర్చుకునే తత్వం మనలో ఉండాలి. అది నేను బాగా నేర్చుకుంటాను సార్. ఫైనల్గా క్లాస్ రూమ్స్కి వస్తే జనరల్గా ఇన్స్టిట్యూట్కి వెళ్తే వెళ్ళామా, మన అవసరం మనం నేర్చుకోవాలి కాబట్టి క్లాస్ రూమ్ ఎలా ఉన్నా సరే మనం నేర్చుకోవాలి, ఫీజు కట్టాము కంపల్సరీ క్లాస్కి వెళ్ళాలి. ఇటువంటి అట్మాస్ఫియర్ చాలా చోట్ల చూస్తూ ఉంటాం జనరల్గా. కానీ మీ ఇన్స్టిట్యూషన్లో క్లాస్కి వచ్చిన తర్వాత ఏదో ఒక ఫీల్ అయితే వస్తుంది. అంటే క్లాస్ రూమ్స్ కూడా చాలా నీట్గా డిజైన్ చేయడం కావచ్చు, ఎక్కువ మందిని పెట్టకుండా, ఒకవేళ అవసరమైతే ఇంకో సెక్షన్ తీసుకుంటాం కానీ ఒక క్లాసులో ఎక్కువ మంది స్టూడెంట్స్ లేకుండా, సో మినిమం స్టూడెంట్స్తో ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. అంటే దీనికి కూడా ఏమైనా మోటివేషన్ ఉందా? ఇలా ఉంటే స్టూడెంట్స్కి బాగా మనం ఏమైతే చెప్తున్నామో అది అర్థమవుతున్నటువంటి మోటివేషన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఎన్వైరన్మెంట్ బాగుండాలి సార్. ఎప్పుడు కూడా ఎన్వైరన్మెంట్ అంటే నా ఐ సైట్లో నాకు స్టూడెంట్స్ కనిపించాలి. ఓకే, నాకు లాస్ట్ ఉన్న స్టూడెంట్ కూడా నాకు కనిపించాలి, ఆయన ఆన్సర్ చెప్తే నాకు వినిపించాలి. ఓకే, ఈ లాజిక్ పై నేను రన్ అవుతాను సార్. అంతవరకు స్ట్రెంత్ మెయింటైన్ చేయగలిగితే చాలు మనం. ఓకే, అంటే నేను చెప్పేది లాస్ట్ వ్యక్తికి రీచ్ అవ్వాలి, ఆయన నాకు కనిపించాలి, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన నేను అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్తే నాకు వినిపించాలి. ఓకే, ఈ రేంజ్లో స్టూడెంట్స్ని మెయింటైన్ చేయడం వల్ల ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ మన ప్రతి ఒక్క విద్యార్థి పైన కూడా మనం ఫోకస్ చేయడానికి బాగుంటుంది. క్లాస్ అంబియన్స్ ఇంపార్టెంట్. ఒక ప్లెజెంట్గా కూల్ ఎన్వైరన్మెంట్లో 2-3 గంటలు కూర్చొని చదివినా కూడా మాకు కంఫర్టబుల్గా ఉంది. ఒక ఎన్వైరన్మెంట్ ఉండాలి. స్ట్రెంగ్త్ ఆ రేంజ్లో ఉంటేనే వీ కెన్ ఫోకస్ ఆన్ ఎవ్రీ స్టూడెంట్స్. సో ఈ క్యాలిక్యులేషన్ నేను ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటా. నేను చూస్తే మీరు నాకు కనిపించాలి, మీరు మాట్లాడితే నాకు వినిపించాలి. ఆ రేంజ్లో స్టూడెంట్స్ ఉంటే మాత్రం సక్సెస్ బాగుంటుంది. చాలా సరిపోద్ది అనుకుంటాను. అడగాల సరిపోద్ది అనుకుంటా, ఇంకేముంటుంది అన్న. బాగానే ఉందా? నైస్, సరిపోతుంది. ఈరోజు ఒకసారి మీరు ఏం చేస్తారంటే
ఒకసారి మేము మీ ఇన్స్టిట్యూట్ని షూట్ చేయొచ్చా, జస్ట్ ఫర్ చూపించడానికి ఇన్స్టిట్యూట్ మీ స్టడీ రూమ్ని ఒకసారి షూట్ చేయొచ్చా, అలాగే మీ క్యాబిన్ కూడా స్టడీ రూమ్ పక్కనే ఉంటుందంట, సపరేట్గా ఉండదంట కదా, అది కూడా ఒకసారి మేము చూడొచ్చా, ఇందుకు స్టూడెంట్స్ స్టడీ రూమ్ పక్కన మీ క్యాబిన్ పెట్టుకున్నారు, ఇదో క్వశ్చన్ అడిగాను. ఓకే. సో మీరు ఇంత అంబియన్స్ క్రియేట్ చేసినటువంటి స్టూడెంట్స్ రూమ్కి సంబంధించి, క్లాస్ రూమ్కి సంబంధించి మేము ఒకసారి క్లాస్ రూమ్ షూట్ చేయటం కావచ్చు, లేదంటే మీరు ఇందాక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా చెప్పారు క్లాస్ రూమ్ పక్కనే నా రూమ్ కూడా ఉంటుంది, మీ రూమ్ కూడా ఒకసారి చూడొచ్చా, క్లాస్ రూమ్స్ కూడా డెఫినెట్గా సార్, ఎందుకంటే చూపించండి, నాకేం అభ్యంతరం లేదు సార్. ఇంకొకటి స్టూడెంట్స్ స్టడీ రూమ్ పక్కన అంటే సెకండ్ ఫ్లోర్ మేము క్లాస్ అనుకుంటే థర్డ్ ఫ్లోర్ మొత్తం స్టడీ హాల్కి ఇస్తాను పిల్లలకి. ఓకే. అక్కడికి వచ్చి అందరు చదువుకుంటారు. వాళ్ళ స్టడీ రూమ్ నానుకోరే నా క్యాబిన్ సార్. ఓకే. అక్కడే నా క్యాబిన్, దేనికంటే డౌట్ వస్తే మీరు ఏమంటే నా క్యాబిన్లోకి రావాలి. అక్కడ ఆఫీస్ బాయ్ ఎవరు ఉండరు సార్, మే కమిన్ అండ్ డోర్ కూడా లోపలికి రావచ్చు. అంత యాక్సెసిబిలిటీలో డైరెక్టర్ అనే వాళ్ళు ఉంటే పిల్లలకి ధైర్యంగా ఉంటుంది, ఆ రోజు నేర్చుకుని సాటిస్ఫైడ్గా నిద్రపోతారు. ఖచ్చితంగా సార్, మీరు కుదిరితే ఇన్స్టిట్యూట్ షూట్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కొంతమంది పిల్లల్ని ర్యాండమ్గా పిలిచి మీరు ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకోవచ్చు. మీ ఇష్టం సార్, ఇట్స్ అప్ టు యూ. షూర్ సార్, థ్యాంక్ యూ అండి. చూసారుగా తిరుమల సార్ చెప్పినటువంటి ఆయన కాన్సెప్ట్లు విన్నారు. ఒక స్టూడెంట్ని సక్సెస్ చేయాలి అంటే ఏ విధంగా ఉండాలి, మార్నింగ్ క్లాస్ ఎందుకు స్టార్ట్ చేయాలి, క్లాస్ మార్నింగ్ తీసుకున్న వల్ల యూజ్ ఏంటి, అంటే అన్నీ ఆయన క్లాస్లో ఆయన ఇన్స్టిట్యూట్లో జరుగుతున్నటువంటి ప్రతిదీ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఉన్నాం కదా. మన స్టూడెంట్ మనం ఒక యూపీఎస్కి రావాలి, ఖచ్చితంగా కొట్టాలి అంటే ఎన్నో యూపీఎస్స్ ఉంటాయి. ఆయన కూడా అదే చెప్తున్నారు, అన్ని చోట్లకి వెళ్ళండి, అన్నీ చూడండి, ఫైనల్గా మీకు ఏది నచ్చితే దాంట్లో మాది బాగుందనిపిస్తే మాదే ఎంచుకోండి అని కూడా చెప్తున్నారు. ఇలా ఎంచుకున్న తర్వాత మనం వన్స్ జాయిన్ అయ్యాము అంటే ఖచ్చితంగా తిరుమల క్లాస్లో జాయిన్ అయ్యాము అంటే నెక్స్ట్ మనం ఏదో ఒక మంచి డీసెంట్ గవర్నమెంట్ జాబ్లో ఉన్నట్లే అన్న ధైర్యం వస్తున్నప్పుడే ఇస్తున్నారు. సో ఆ తర్వాత క్లాసులో మనకు వస్తున్నటువంటిది మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది ఏంటి, అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో జాగ్రత్తగా చూడండి. ఎవరెవరికైతే కావాలో కింద స్కూల్స్ కూడా అవుతుంటే నెంబర్స్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. వచ్చి అన్ని ఇన్స్టిట్యూషన్ చూసినట్టు ఈ ఇన్స్టిట్యూషన్ కూడా మీరు చూడండి, చూసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ తిరుమల గారు, మీరు అనేక విషయాలు ఈరోజు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.